కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఫైనల్ డిజైన్ అయితే ఇస్తున్నారు పైన. 15,000 రూపాయల కేక్. మా వైఫ్ ఎత్తుకుంటుంది లోపల గిఫ్ట్ ఏంది ఇచ్చాను చెప్పి బ్యాగులో చూడండి. ఏంది బర్త్డే యానివర్సరీ గిఫ్ట్ ఏంది ఇచ్చాను ఎత్తుకుంటుంది మొత్తంగా. 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మేము మా జర్నీని. ఏం డబ్బా ఉంది కొయ్యి తీసి అందులో పెట్టు మొక్కలు. పాపం మా వైఫ్ కంటే కూడా మా అత్తయ్య కూడా టెన్షన్ పడుతుంది ఏముంది అని. హ్యాపీ యానివర్సరీ సర్ప్రైజ్. అదే ఫోన్ లో ఫస్ట్ టైం నేనైతే ఒకటి వినిపిపోతున్నాను మా వైఫ్ కి. అదేంటో మీరు కూడా ఇప్పుడు అనండి. జీవితానికి వెలుగిచ్చావా అమ్మా నాన్న ఒప్పించడానికి పడ్డ కష్టం తెలుసు నా కోసం కన్నీళ్ళు కార్చావు నువ్వు. వేరే సంబంధాలన్నిటినీ వద్దన్నావు నువ్వు. చివరికి మా పెళ్లి జరిగిందంటే అది నీ వల్లే. హలో గైస్, నేను మీ ఆరిఫ్ ఆర్యా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకున్నామో చూపిపోతున్నాను. మా మ్యారేజ్ అయ్యి ఈ రోజుకి 1 year అయితే కంప్లీట్ అయింది అనమాట. ఈ 1 year అయిన సందర్భంగా నేను మా వైఫ్ దగ్గరికి వెళ్ళి తనకైతే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అంతేకాకుండా మీరు షర్ట్ చూస్తే మాత్రం ఇది మా వైఫ్ నాకు ఎంగేజ్మెంట్ యానివర్సరీకి సర్ప్రైజ్ అయితే ఇచ్చింది కదా, అప్పుడు నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. అదే షర్ట్ ఇప్పుడు ఇది వేసుకుందే. మీకు ఆల్రెడీ అది ఎంగేజ్మెంట్ యానివర్సరీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి మన ఛానల్ ఉంది చూసేయండి. అంతేకాకుండా ఈ 1 year అయిన సందర్భంగా తను మాకు బాబు పుట్టాడని చెప్పాను కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తనకైతే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అంటే నేను తన కోసం కొన్ని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. అంటే కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ అయ్యి ఏమేమి గిఫ్ట్లు ఇస్తాను ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి. అంతేకాకుండా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిద్దనే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అంతేకాకుండా నేను ఏమేమి ప్లాన్ చేస్తానో అవన్నీ అయితే ముందు నుంచి మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే మా యానివర్సరీ సందర్భంగా మా వైఫ్ అయితే మొబైల్ తీసుకున్నాను అనమాట. ఐక్యూ మొబైల్ తీసుకున్నా. ఐక్యూ Z9 5G మొబైల్ తీసుకున్నా. ఇదైతే తనకి మా మ్యారేజ్ యానివర్సరీ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇది ఎలా ప్యాక్ చేస్తాను, ఎలా ఓపెన్ చేపిస్తాను తనతో, అంటే ఒక కొత్తగా అయితే ప్లాన్ చేశాను అనమాట. డైరెక్ట్ గా ఇలా బాక్స్ అవ్వకుండా ఒక వేరే రకంగా ప్లాన్ చేశాను. అది ఏ విధంగా ప్లాన్ చేశానో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడైతే బయలుదేరి మేము బేకరీ దగ్గరికి వెళ్ళబోతున్నాం. బేకరీ దగ్గరికి వెళ్ళాక నేను ఏ విధంగా కేక్ డిజైన్ చేపిస్తానో మీరే చూడండి. అక్కడికి వెళ్ళాక మీకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. నేను అసలు ఏ విధంగా సర్ప్రైజ్ చేస్తున్నాను మా వైఫ్కి ఏంటని చెప్పని. నేనైతే ఇప్పుడు బేకరీ దగ్గరికి వచ్చాను. ఇది వచ్చేప్పటికి మా ఫ్రెండ్ బేకరీ అనమాట. మనం ఇప్పుడు కేక్ ఏ విధంగా డిజైన్ చేపిస్తాను నేను మీకు చూపిస్తాను చూడండి. మనమైతే అది లోపల పెట్టేస్తాం అనమాట కవర్లో ఫోన్. ఇప్పుడు మొబైల్ అయితే మనం అలా పెట్టేస్తున్నాం అనమాట మధ్యలో. एक मिनट అలా పెట్టి రద్దాం చూడండి. మన ఈ విధంగా అయితే ప్యాక్ చేపిస్తాం పైన. తను కేక్ కోసేటప్పుడు తప్పుడు లోపల తెలిసిద్ది అనమాట. ఈ విధంగా అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కేక్ లోపల అయితే అది రెడీ అయిపోయింది కదా, పైన మనం ఇప్పుడు లేయరింగ్ చేస్తున్నాం అనమాట. ఇది చేపించి కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఫైనల్ డిజైన్ అయితే ఇస్తున్నారు పైన. 15,000 రూపాయల కేక్. కొయ్యంగానే ఎలా ఫీల్ అయితే చూద్దాం, అసలు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయిద్దని. అవి ఎప్పటి నుంచో ఫోన్ కావాలంటుంది మా వైఫ్. ఇప్పుడు ఇస్తున్నా.
ఓకే ఓకే చూడండి మన కేక్ రెడీ అయిపోయింది. యానివర్సరీ కేక్ ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి దీని లోపల ఉంది మనకి మొబైల్. తను కట్ చేశాక ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయితే చూద్దాం. ఇది హరీషా పేరు వచ్చేపాటి ఏంటో నేను అక్కడ కేక్ కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరీషా నేమ్ రాపించా కదా, అది ఈ విధంగా అయితే మన కేక్ రెడీ అయిపోయింది. కేక్ అయితే ప్యాక్ చేయించి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం అక్కడికి, మా వైఫ్ దగ్గరికి. చూడండి ఈ విధంగా ప్యాక్ అయింది. మేము కేక్ తీసుకొని అక్కడికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. మేము అక్కడికి వెళ్ళి అసలు ఏ విధంగా సర్ప్రైజ్ అయిద్దో చూద్దాం. అసలు ముందు మా వైఫ్, నేనైతే ఇప్పుడు అందుకోసం ఈ విధంగా ప్లాన్ చేశాను. ఆల్రెడీ మీరు చూశారు కదా కేక్ ఏ విధంగా తయారు చేశారని చెప్పని. అది కేక్ కట్ చేసేటప్పుడు తెలిసిద్ది అసలు ఏం తీసుకెళ్ళాను ఏంటని చెప్పని. కొద్దిసేపు వెయిట్ చేయండి, మనం వెళ్ళాక చూపిస్తాను నేను మీకు మొత్తం అసలు ఏ విధంగా చేసామని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. పట్టుకో కేకు, కేక్ ఇది. 1 hour later. పిల్లల్ని చూస్తున్నాం అందరం. రాట్లా గాలి రాట్లా పాపం వస్తున్నాడు. బెలూన్ చూస్తున్నారు పాపం. అది మర్చిపోయి వచ్చాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చింది. కొన్ని బెలూన్స్ బెలూన్స్ మొత్తం హ్యాపీ యానివర్సరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే మనం డెకరేట్ చేసాం. ప్రజెంట్ మా వైఫ్ ఎత్తుకుంటుంది లోపల గిఫ్ట్ ఏంది ఇచ్చాయని చెప్పి బ్యాగులో. చూడండి ఏంది బర్త్డే యానివర్సరీ గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ ఏంది ఇచ్చాను ఎత్తుకుంటుంది మొత్తంగా. ఖాళీ అమ్మా, ఏం లేవమ్మా నీ మొహానికి గిఫ్ట్ అవసరమా? గిఫ్ట్ లేదే, లేదు కెమెరా అది, ఇదిగో కెమెరా. ఏం లేదు నిజంగా ఏం లేదు. కేక్ తెచ్చా చాలండి కేక్ కట్ చేయడానికి. నీకోసం పెట్టుకో, కళ్ళజోడు తెచ్చా నీకోసం. పాపం మా వైఫ్ గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుందంట నా దగ్గర నుంచి. బడ్జెట్ ప్రాబ్లం వల్ల గిఫ్ట్ ఏం లేదని చెప్తుంటే మొహం ఏదోలా పెట్టుకుంది. అంటే ఎంగేజ్మెంట్కి ఇస్తా అన్నావుగా ఏది గిఫ్ట్ అని అడుగుతుంది. వందంట అన్ని అన్ని అవుతాయండి. చెప్పు డ్రెస్ ఏది? డ్రెస్ ఇచ్చిందిగా మా చెల్లి, డ్రెస్ పంపించింది పాపం. చాలా దాంతో అడ్జస్ట్ అవ్వమంటాం. ఈ షర్ట్ నువ్వే ఇచ్చింది నాకు యానివర్సరీకి. మరి గిఫ్ట్ డ్రెస్. కేక్ తేలేదా నీకోసం అంత ఎండలో? ఎండలో కేక్ తెచ్చామని లేకుండా గిఫ్ట్ అడుగుతుంది కదా. ఎండలో అంత ఎండలో కేక్ తెచ్చారులే పాపం, నా కోసం లేదు. అదేంటి కేక్ ఏంటి? అవును నీకోసం తెచ్చింది అంత పెద్ద 2 కేజీలు కేక్ తెచ్చాం. 2 కేజీలు కేక్ నీకోసం. మరి ఏంటి 2 కేజీలు? 1 కేజీ ఏమో బర్త్డేకి, 1 కేజీ ఏమో యానివర్సరీకి. 2 కేజీలు గిఫ్ట్ అంటదేంటి? అదే వైట్ ప్లాస్ ఏమి ఇచ్చావు అన్న నువ్వు? ఈ షర్ట్ ఇచ్చావు, నీకేదో డ్రెస్. అరే ఇక్కడ ఉందా సెకండ్ హ్యాండ్ బట్టలు ఏమన్నా ఉన్నాయి? ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు ఏమన్నా ఉంటే డ్రెస్ ఏమైనా తీసుకొచ్చేద్దాం బాబు కట్టుకునేది. ఏమి ఇచ్చావు నువ్వు? నాకు ఈజీగా షర్ట్ ఇచ్చింది నువ్వు నాకు. ఇంకేమైనా ఇచ్చావండి? ఏమి ఇచ్చావు చెప్పు. ఈ షర్ట్ ఇచ్చిందిరా, ఏదో డ్రెస్ తీసుకొస్తే సెకండ్ హ్యాండ్ ఏదో ఒకటి వాడి పడేది సరిపోద్ది కవర్లో వేసి. తెలిసిద్దే ఏంటి గిఫ్ట్ కావాలంటే? గిఫ్ట్ డిమాండ్ అడుగుతుంది మళ్ళీ. నన్ను తప్ప ఎవరిని అడుగుతావండి? ఎవరిని తొక్కి నీకు కేక్ తీస్తే చాలే అమ్మా. ఎంత పెద్ద గిఫ్ట్ ఉందా ఇక్కడ పడుకుని పక్కన? ఇంకా గిఫ్ట్ ఏం కావాలి నీకు? నువ్వు నాకేవాళ్ళని నీకు ఇచ్చా. ఇదే మన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, హ్యాపీ యానివర్సరీ అని చెప్పని. చూడండి బెలూన్స్ అవన్నీ. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యానివర్సరీ బ్యాక్గ్రౌండ్.
ఫైనల్గా మన డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన కేక్ ఇది అడ్జస్ట్ చేసి యానివర్సరీకి ఎంగేజ్మెంట్ యానివర్సరీ నాకు ఇచ్చింది కదా, ఇప్పుడు మనం అందుకోసం ఈ విధంగా డెకరేషన్ అయితే చేసాం అనమాట. పాప అప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి కూడా ఇదంతా డెకరేషన్ చేసింది. కేక్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి అర్థం ఇందాక మీకు ఆల్రెడీ ఇది చేసేటప్పుడే చూపించా కదా కేక్. 30 కిలోమీటర్స్ జాగ్రత్త తీసుకొచ్చాను చూడన్నారు, కొంచెం కూడా అవ్వకుండా అయింది. ఈ యానివర్సరీదేమో యానివర్సరీ అని ఉంది కదా, ఇలా కూర్చోతే పర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్. హ్యాపీ యానివర్సరీ. ఈ అరిషా అనేది కూడా మీకు మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అరిషా అంటే సరే ఇటు రండి చూపిస్తుంది, దగ్గరికి వస్తే ఇవ్వండి. అరిషా మీనింగ్ ఏంటంటే ఆరిఫ్ షాకిరా, ARISH, అది రెండు కలిపి మొత్తం 2 నేమ్స్ లేకుండా అలా కలిపి పెట్టారు అనమాట. అందుకోసం యానివర్సరీకి అలా చేస్తాను, అది అందుకే అరిషా అని రాపించా పేరు. ఇప్పుడు మనం ఫైనల్గా కేక్ని చేతిలో పట్టుకుందాం. ఓకే, ఫైనల్గా సెట్ చేస్తాం మొత్తం. ఈ క్యాండిల్ వచ్చేపాటికి మొన్న హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను అనమాట. చూడండి క్యాండిల్ ఐ లవ్ యూ అని ఉంది చూడండి, యానివర్సరీకి స్పెషల్గా ఇచ్చి ఉండిద్ది అని చెప్పి మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను. యాక్చువల్గా చూడంగానే సర్లే యూజ్ అయింది కదా అని చెప్పని తీసుకొచ్చాను అక్కడి నుంచి. ఫుల్ షీట్లు ఇచ్చాడు, తెలిసి ఇది పొలం వస్తాయి. ఓకే, ఒకటి వచ్చింది. ఇది నైస్, బాగుంది ఇది, ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది, నైస్. చూడండి ఎలా ఉందో. ఓకే, చూడండి మనం ఎలా సెట్ చేసాము. ఇది కేక్ అనమాట. హ్యాపీ యానివర్సరీ అరీషా, కింద వచ్చేపడి ఐ లవ్ యూ. ఇది నేను లోపలికి వెళ్ళి మా వైఫ్ని తీసుకొస్తాను ఇక్కడికి. అంటే కళ్ళు మూసి, అంటే నన్ను ఏ విధంగా సర్ప్రైజ్ చేసిందో నాకు ఎంగేజ్మెంట్ యానివర్సరీ అదే విధంగా తీసుకొస్తాను. ఇప్పుడు మనం అక్కడ తీసుకెళ్దాం. అడుగు మెట్లు స్లోగా, ఇంకోటి స్లో తిప్పాను. ఓకే, ఓకే. हैप्पी बर्थडे, हैप्पी एनिवर्सरी. बच्चे का नाम डाला है? बच्चे का नाम कौन है? तुम्हारा मेरा ऑफ नाम है हरीशा. अब మా వైఫ్ ఏమో కొద్దిగా గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. 2 కేజీలు కేక్ తీసుకొచ్చా, దానికంటే గిఫ్ట్ ఏమి ఇస్తాం చెప్పండి. అంటే 1 కేజీ వచ్చేపాటికి ఎంగేజ్మెంట్ అదే యానివర్సరీ, ఇంకో కేజీ వచ్చేపాటి బర్త్డే కూడా. 2 మాకు ఈరోజు స్పెషల్ డే అనమాట. 2 ఉన్నాయి కాబట్టి 2 కేజీలు తీసుకొచ్చి అయినా గిఫ్ట్ అడుగుతుంది. ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా అని ఈ 2 ఇచ్చా కదా, ఇంకా అంతే, దాంతో సరిపెట్టుకోవాలి. ఇంకా హ్యాపీ బర్త్డే ఇక్కడ, హ్యాపీ యానివర్సరీ ఇక్కడ, 2 కవర్ చేసాం. యానివర్సరీ కాబట్టి 2 ఇద్దరం మోగుద్దాం. छपा देंगे अच्छे. क्या छपा लेती? काइफो? I love you. हैदराबाद में
ఓకే ఫస్ట్ ఊదు. హ్యాపీ యానివర్సరీ. 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మేము మా జర్నీని. హ్యాపీ యానివర్సరీ. పైసా చెప్పాలండి సర్ప్రైజ్. బాజీ బాజీ కేక్ దియే హ్యాపీ యానివర్సరీ. అంటే కేక్ ఎక్కువ తినకూడదు, మొన్నే సర్జరీ జరిగింది కదా. తిను తిను ఏం కదలే తిను. అదే బలి హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పలే నీకు. బర్త్డే రెండు కలిసి వచ్చినాయి నాకు. అంటే యానివర్సరీ అను బర్త్డే రెండు కలిసి వచ్చినాయి. 2 గిఫ్ట్లు అడుగుతుంది. ఒక్క గిఫ్ట్ కూడా తీసుకురాను నేను. వచ్చే అయితే నేను మా వైఫ్ కి సర్ప్రైజ్ ప్లాన్ చేయలేదు, కానీ మా వైఫ్ నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసిందంట. ఏదో గిఫ్ట్ నా కోసం కొని ఉంచిందంట. అదేంటో చూద్దాం. ఏదో సంథింగ్ ఏదో తీసుకొని ఇచ్చా అంటుంది. వీడియో చేస్తున్నాను. ట్రైపోడ్ స్టాండ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. ఓపెన్ చేద్దాం, చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటని. ట్రైపోడ్ స్టాండ్ అర్థం చేసుకునే భార్య అంటే ఇలాగే ఉండేది. చూసారా వీడియోలు చేస్తున్నా అని చెప్పని, నాకు అవసరం అయింది అని చెప్పని ట్రైపోడ్ స్టాండ్ కొంద నా కోసం. ఓ నైస్, థ్యాంక్ యూ. ఒకసారి ట్రైపోడ్ స్టాండ్ ఇది వచ్చేపాటికి ఇది క్లిప్ పెద్ద స్టాండ్ కొన్నట్టుంది. పెద్దగానే ఉంది, స్ట్రాంగ్ ఉంది. అది కాకుండా థ్యాంక్ యూ సో మచ్ నా కోసం గిఫ్ట్ ఇచ్చినందుకు. కానీ నేను మాత్రం ఏం గిఫ్ట్ తేలేదు ఫ్రెండ్స్. అంటే అంటుంది ఏమనంటే నాకు గిఫ్ట్ ఏం తెచ్చావు అని అడుగుతుంది. ఇందాక ఏం తేలేదని చెప్పని ఇది ఇబ్బంది పడుతుంది. ఏంటి ఒకసారి భయపెడతారు. మా అత్త చూడండి ఏమంటుందో, ఏదో ఈడేదో ఇచ్చేస్తాడు ఊరికే ఏదో ఇస్తాడని చెప్పి. అంటే మా అత్తకి అంత నమ్ముకున్నా మీద. ఏంటి ఏముంది ప్లేట్ పెట్టు. కేక్ లో తీసుకొస్తారా ఎవరన్నా? డబ్బాలో ఉంది. ఏం డబ్బా ఉంది? కొయ్యి తీసి అందులో పెట్టు ముక్కలు. పాపం మా వైఫ్ కంటే కూడా మా అత్త ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఏముంది ఏముందని. ఏదో ఉంది వచ్చింది కొయ్యండి. ఉంది ఏదో ఉంది కంగారు వద్దు వచ్చింది. ఏంటి ఏం ఫోను? ఆగు బుక్కుడు ఆగు.
అదే రెండేగా పెట్టుకొస్తారా ఎవరన్నా? ఏంటి కేక్ లో పెట్టుకొచ్చేది మరి అంత చేతికి ఇస్తారు ఏంటి? ఏం ఫోన్ కదా అది డబ్బా ఊరికే నేను ఇల్లంతా ఎక్కా. ఉట్టి ఎక్కడ డబ్బా. పెట్టుకోవాలి? ఎక్కడ ఎక్కలేదు నాకు. కొత్తగా ప్లాన్ చేయాలమ్మా. రావట్లే పడిపోతుంది. కానీ ఏంటది? ఇది ముక్కలు ఫోన్ అన్ని పెట్టు. కావాలి, ఫోన్ కావాలి. ఖాళీ డబ్బాలు అంతే సర్ప్రైజ్ అమ్మా. నువ్వే మీ అన్నయ్యకి ఇస్తావేంటి సర్ప్రైజ్లు? మేమేమో ఏంటి రింగులు బాక్సులు పెట్టించావుగా. రా, ఎందుకు నువ్వు? खाना नहीं है कैसे रखा है जी ये ఇక్కడ నుంచి లేవు. ఇది తీసింది చూపినట్టు ఐఫోన్ అంట చూడండి. ఫోన్ కదా అది, ఖాళీ డబ్బా అది. फोन ఉంది దీంట్లో. ఫోన్ లేదు అందులో. దొంగేశారు. బర్త్డేకి ఇస్తానన్నాడు, ఫోనే ఇచ్చాడు. మా ఫోనే దగ్గర పెట్టుకున్నాడు. ఫోనే లేదు అక్కడ అందులో. ఖాళీ డబ్బా అది, నువ్వేదో అనుకుంటున్నా. తర్వాత ఫైనల్ గా అత్తగారికి ఇచ్చిన gift. కనిపెట్టింది, బయటికి తీసింది. ఇందులో ఏముందో కూడా చూడాలిగా. డైరెక్ట్ ఫోన్, బయట ఫోన్ పేరుంటే లోపల ఫోన్ ఉంది అనుకుంటుంది పాపం. అమ్మ తెచ్చిందా? లోపల కూడా ఫోన్ ఉంది అనుకుంటుంది పాపం. కానీ ఏంటది? బయట ఫోన్ సీల్ చేపించామమ్మా. తీయాలి సీలు, ఫోనా? ఇంకేమన్నానా? సీల్ ఓపెన్ చేయాలి. నమ్మకాలని ఫోన్ నమ్మాలని నేనే పెట్టుకొస్తాను. అది ఇదిగో, send ఉంది. అది. Send చేయక. నాకైతే side కి. డబ్బా ఫోన్ ఏమని పెట్టింది. ఇదిగో డబ్బా మనం చూసారా? నాకు వచ్చేది టెన్షన్. తీయాలి తీస్తే వచ్చింది కంగారు. ఇదిగో మా అత్తయ్య టెన్షన్ పడుతుంది బాగా. చెవట్లు పోసేస్తున్నాయి బాగా. फोन చూపియటు ఏంటో. फोन హ్యాపీ యానివర్సరీ సర్ప్రైజ్. ఆ, हो गया అమ్మ, తూ కపడే లగా కపడే లగా జాబు. ए मार दाना अरे कपड़े लगा जाबो. ए लगायो कपड़ा करना क्या कपड़े बस बेटा. कोई कपड़े वाले लगा जा कैसे हो ये फोन? ఓపెన్ చేయి, చూపి చేతులు చూసుకో. मुंह पोछे अरे చూపించమ్మ, అయిపోయింది. చూపి బయటికి మా తీయి. టెన్షన్ అయిపోయిందమ్మా. బాబు, ఓపెన్ ఆన్ చేయి. నువ్వేం తెచ్చి తీసుకురమ్మా. ఇది వచ్చేపటికి ఐక్యూ 9s 5G మొబైల్. మా యానివర్సరీ గిఫ్ట్, ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్. ఇందాక నుంచి పాపం ఇదే పోతుంది. ఏం గిఫ్ట్ తెచ్చాడు అని. కేక్ లా అంత అక్కడ పెట్టుకొని మొత్తం పిచ్చిదంగా అన్ని ఇల్లంతా మాకు చేసి మరి అట్టగా ఉండిద్ది. అన్ని కొత్తగా ఉంటాయి మన దగ్గర. డబ్బా రకం. ఇల్లంతా ఎత్తి వస్తువు లేదు. నేనైతే ఇంకో సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను అనమాట. ఆల్రెడీ మీరు అందరూ చూసినట్టే ఫోన్ అయితే ఇచ్చా కదా. ఇప్పుడు అదే ఫోన్ లో ఫస్ట్ టైం నేనైతే ఒకటి వినిపిపోతున్నాను మా వైఫ్ కి. అదేంటో మీరు కూడా ఇప్పుడు అనండి ఒకసారి. స్టార్ట్. ఇప్పుడు అది వినండి మీరు మొత్తం తెచ్చింది. స్పెషల్గా మా జీవితానికి వెలుగిచ్చావా నువ్వు లేని జన్మ వ్యర్థమే కదా నా కోసం పుట్టావని నమ్మానా నా పుట్టిన 16 రోజులకే ఈ లోకంలో అడుగు పెట్టావే బంధువులమై ఒకే చోట పెరిగాము నీ రక కోసం ఎంతో ఎదురు చూసేవాడి ప్రతి వేడుకలో నీ దర్శనం ఒక పండుగ నిన్ను చూడగానే నాలో తెలియని సంతోషం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియదు కానీ
నీ చూపుతోనే నా హృదయం నిండిపోయింది. ఉద్యోగం లేకున్నా నన్ను ప్రేమించావు, ప్రేమ చాలా గొప్పది సకీరా. నా దగ్గర నుండి ఏమి ఆశించకుండా ప్రేమించాను, చేయాల్సించకుండా లవ్ చేశా. పెళ్లి కోసం నువ్వెంత పొరడావో నాకు తెలుసు, అమ్మా నాన్న ఒప్పించడానికి పడ్డ కష్టం తెలుసు. నా కోసం కన్నీళ్ళు కాచావు నువ్వు, వేరే సంబంధాలన్నిటినీ వద్దన్నావు నువ్వు. చివరికి మా పెళ్లి జరిగిందంటే అది నీ వల్లే. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం షకీరా. నువ్వు ప్రేమిస్తున్నావు ఎప్పటికీ, నీకు ఎప్పటికీ ఉన్నపడి ఉంటాను. ఓ షకీరా నా ప్రాణాని వాళ్ళ జీవితానికి వెలుగిచ్చావా. నువ్వు లేని జన్మ వ్యర్థమే కదా, నా కోసం పుట్టవని నమ్మనా. పుట్టినరోజు శుభాకాంక్షలు షకీరా, ఈ రోజు శుభాకాంక్షలు. ప్రియమైన భార్యను వల్లప్పుడు సంతోషంగా ఉండాలి నా కోసం. అయితే నేను డిజైన్ చెప్పిన సాంగ్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. పాపం మా వైఫ్ అయితే బాగా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది. అంటే ప్రతిదీ అయితే ఈజీగా రాదు, అన్ని కష్టాలు అన్ని లిరిక్స్కి యాడ్ చేసి అయితే సాంగ్ పాడించాను. పాపం ఏడ్ చేసింది, అన్నీ గుర్తొచ్చినట్టు ఉన్నాయి ఒకేసారి. మా అత్తయ్య కూడా కొద్దిగా ఎమోషనల్గా ఫీల్ అయింది. అంటే నేను ఇంకో సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను. అంటే మొత్తం ఆల్బమ్ రూపంలో ఇచ్చేద్దాం అనుకున్నాను. అది మనకి ఢిల్లీలో అయిపోయింది అనమాట మధ్యలో. అది వచ్చాక కూడా మళ్ళీ అది కూడా అన్బాక్సింగ్ చేపిస్తాను. ఇంకోటి అంటే మా మెమరీస్ అన్నీ ఒక ఆల్బమ్ రూపంలో ఇచ్చేసాను. అది మధ్యలో అయిపోయింది, అంటే డెలివరీ అంటే రేపు వారు ఎల్లుండు ఈ 2 daysలో మన దగ్గరికి అయితే రీచ్ అయింది. అది వచ్చాక అది కూడా ఇచ్చేపిద్దాం. ప్రజెంట్ అయితే నా యానివర్సరీ సర్ప్రైజ్ ఎట్ట ఉంది? బాగుంది. బాబు ఏడుతుంది, ఎమోషనల్ అయిపోయింది బాబు. నచ్చిందా? హ్యాపీయా? ఫోన్ కూడా వచ్చింది కదా నీకు? చెప్పాక ఎంగేజ్మెంట్కి చెప్పా. అలా ఎంగేజ్మెంట్ ఏం చెప్పా, ఎంగేజ్మెంట్ యానివర్సరీ నాకు చెప్పకుండా ప్లాన్ చేసింది. అసలు అయితే చేసుకోకూడదు అనుకున్నా, ప్లాన్ చేసింది కాబట్టి ఈ విధంగా ఇచ్చేసా కాబట్టి ఫోన్ కూడా వచ్చింది. అంతేనా? ఓకే, హ్యాపీ, ఆల్ హ్యాపీస్. బాగా కష్టం వచ్చేపాటికి మా బావ సర్ప్రైజ్ అనమాట. అంటే మా బావ ఈరోజు చెల్లి పుట్టినరోజు కోసం కేక్ అయితే తీసుకొచ్చాడు, బర్త్డే స్పెషల్ అని చెప్పని కేక్ కట్ చేసి ఇది కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. పుట్టినరోజు సందర్భంగా గారాల చెల్లికి గిఫ్ట్ అనమాట. ఇప్పుడు ఎమోషనల్ అయింది కదా, చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా హ్యాపీ ఫేసెస్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. కేక్ మొత్తం స్నో స్ప్రే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ పండు భయ్య. అలవాటు అయిపోయింది కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చంద్ర. మా బాబాయ్ స్పెషల్ గా చెల్లి కోసం ఏదో ప్లాన్ చేశాడంట, అది కూడా చూద్దాం ఏంటంటే. ప్లాన్ చేశాడంట మా బావ. చాక్లెట్ చెత్త డబ్బా అనమాట ఇది. బయట మొత్తం చేసుకొని చెత్త ఇచ్చేసాడు. మరి ఓపెన్ చేయమని ఏంటో, ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే తెలిసింది. బయట మొత్తం చెత్త గొట్టలు అన్ని పెట్టాం అందులో లోపల.
కత్తే ఇది అది చాక్లెట్ గిఫ్ట్ తింది మా అన్నయ్య బల ప్యాక్ చేశాడు వెరైటీగా చాక్లెట్ టైప్ లో రివెంజ్ లా ఉంది ఇప్పుడు మీకు గుర్తుందో లేదో వాళ్ళ అన్నయ్య బర్త్డేకి అలాగే సేమ్ చిన్న ఉంగరం పెద్ద పెద్ద బాక్సులు ఇచ్చింది. దానికి రివెంజ్ లా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆగు తీసిద్ది ఉప్పు చేతి తగ్గిద్ది చుప్పు 4 పేపర్లు పెట్టాల్సింది రోజు డ్రెస్ ఈ బయటికి చూపి మామూలుగా డ్రెస్ వాళ్ళ అన్న గిఫ్ట్ అన్నమాట చెల్లి బర్త్డే సందర్భంగా డ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ పండు భయ్యా నా డ్రెస్ బాగా నచ్చింది. 2 గిఫ్ట్లు వచ్చినాయి. నా ఫోన్ నాకు కూడా నా గిఫ్ట్ నచ్చింది బాగా. యానివర్సరీకి ఇచ్చింది ఇది పట్టుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంకా టూర్లకి. ఇంకా అంత అర్థం చేసుకుందో నేను ఎలా వీడియో చెప్తున్నాను నాకు యూజ్ అయ్యేలాగా ఇచ్చింది గిఫ్ట్. ఇదేమో నా గిఫ్ట్ ఫోన్ ట్రైపాడ్. ఇంకా ఇక్కడైతే మా సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయినాయి అనమాట. మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఈ సెలబ్రేషన్స్ తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. నాకు ఎంగేజ్మెంట్ యానివర్సరీకి ఏ విధంగా గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చిందో నేను అదే విధంగా అయితే తన సర్ప్రైజ్ చేశాను. ఇది మొత్తం ఇచ్చి మా యానివర్సరీకి